వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ ఈ రోజు ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్డులో ఉండే మహాత్మా గాంధీ గారి విగ్రహం వద్ద నుండి టీవీ రోడ్డు రాజీవ్ సర్కిల్ మీదుగా శివాలయం సెంటర్ వరకు మన దేశ సైనికులకు ఈ దేశ ప్రజలైన మేము ప్రతి విషయంలోనూ కుల మతాలకు అతీతంగా మేము భారత పౌరులమంతా మీ వెంట ఉన్నాము అన్యం పుణ్యం తెలియని అమాయక ప్రజల ప్రాణాలు తీసేవారు ఏ ముసుగులో ఉన్న మానవ ప్రాణం తీసే ప్రతి ఒక్కరూ మానవుల మనుగడకే ప్రమాదం అమాయక ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటున్న ఇటువంటి ఆటంకవాదులకు భూస్థాపితం చేసే సమయం ఆసన్నమైందని ఈ ర్యాలీలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి వారి ఆధ్వర్యంలో వందల సంఖ్యలో కూటమి నాయకులు వారి కార్యకర్తలు ఈ దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఇక ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు. ప్రతి ఒక్కరికి నివాళులు అర్పిస్తూ మనమందరము వారి వెంటనే ఉన్నాం కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు పోయినంత సంకేతాన్ని సైనికుని ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజు మనం ఈ ర్యాలీ పెట్టడం జరిగింది. మనమందరం కూడా భారతీయంలో ఉండబడిన పుట్టిన ప్రతి ఒక్కడు భారతీయుడే. మీలో ఎదుగున్న ఆలోచన ఉండకూడదు. ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కడు భారతదేశ గడ్డ మీద పుట్టినాడు, భారతదేశ గాలిని పీల్చుకుంటున్నాడు కాబట్టి ప్రతి ఒక్కడు కూడా భారతీయుడే. ఈ భారతీయులు అందరూ ఒకటిగా ఉండి సంపూర్ణ సహకారము ప్రభుత్వానికి సైనికులకు అందిస్తాం. మరి ఈ యొక్క తొందరలో యుద్ధం ఆగిపోతుందని ఆలోచిస్తున్నాం. యుద్ధం వల్ల నష్టపోయిన వాళ్ళకు మనకు కొంత నష్టం జరుగుతుంది. చిన్న దేశమైన పాకిస్తాన్కి ఎక్కువ జరిగినా కూడా మనకు కూడా కొంత మేరకు నష్టం జరుగుతుంది. ఆయుధ సంపత్తితో కూడా మనం ఉపయోగించాలి కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఉదయం లేచినప్పటి నుంచి సైనికుల్ని స్మరించుకోండి. సైనికు వీరోచిత పోరాటం చేయండి. మేమున్నా మీకు అండగానే ఒక భరోసా కల్పించాలి మీ మనసులోనే, బయటికి కాదు. అటువంటి వేల సంఖ్య భరోసాను మనం కల్పిస్తే సైనికుడు ఉవ్వెత్తున ఎగిరిపడి పాకిస్తాన్ మూడు ఫైటింగ్లు వచ్చేస్తాడు. కాబట్టి సత్యసాయి జిల్లా అనంతపురంలో గోరెంట మురళీనాయకు చనిపోయినాడు. ఆయనకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా నివాళులు అర్పించడం, మనమందరం కూడా ఆయన కృతజ్ఞత పూర్వకంగా మనం నివాళులు అర్పిస్తూ ఎన్ని రోజులు యుద్ధం జరిగినా సరే పటిష్టమైన మన మనసులో దృఢ సంకల్పంతో మనం దేవుని ప్రార్థించండి, అల్లాహ్ను ప్రార్థించండి. ప్రతి ఒక్కరూ మనమందరం కూడా సైనికులకు అండదండగా నిలబడాలనేది నా యొక్క విజ్ఞప్తి. అవసరమైతే సైన్యం కూడా పదం, సైన్యంలోకి పోవాల్సిన పని లేకుండా మేము తుపాకీ పట్టకపోయినా కూడా ఆసుపత్రుల్లో ఉండబడిన ఏదైనా దెబ్బలు అయిన వాళ్ళకు మనం చేస్తామని ఒక అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి మనకు అంతటి అవసరం రాదు. కాబట్టి మనమందరం యుద్ధం జరిగిన రోజులు ముక్తగడ్డంతో భారత్ను మద్దతు ఇవ్వాలని మేము అందరికీ కోరుకుంటూ తర్వాత మాట్లాడాల్సి కోరుకుంటున్నాం. మనమంతా ఒక దేశాన్ని పంచుకునే వాళ్ళమే, మన సోదరులే. కానీ పాకిస్తాన్లో కొంతమంది ఉగ్రవాదులు ఆ ప్రభుత్వ అండదండలతో కానీ మిలిటరీ అండదండలతో కానీ అక్కడ పెంచి పోషించి మన భారత గడ్డ మీదకి వచ్చి మన ప్రజలకు మన సైనిక స్థావరాలకు ఇబ్బందులు కలగజేసినప్పుడు మాత్రం ధీటుగా జవాబించాల్సిన అవసరమైతే మనకుంది మన దేశానికి. ఈ సమయంలో మనం యావత్ భారతం, అది కుల మతాలకు అతీతంగా ముస్లిం అయితేనేమి, హిందూ అయితేనేమి, క్రిస్టియన్ అయితేనేమి, సిక్ అయితేనేమి, మనం అందరం కూడా మన సైన్యానికి అండదండగా ఉంటాం. నిన్న జరిగిన మొట్టమొదటి దాడిలో మన సైనికులు కేవలం ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యం చేసుకొని దాడి చేశారు. ఎక్కడ పాకిస్తాన్ సైన్యానికి కానీ మిలిటరీ స్థావరాలకు కానీ ఇబ్బంది కలగజేయలే. ఎక్కడ పాకిస్తాన్ అమాయక ప్రజల నివాసాల మీద దాడి చేయలే. ఇది స్పష్టంగా మన సైనికాధికారులు తెలియజేశారు. ఆ సైనికాధికారులు మేము దాడి చేసినామని తెలియజేసే సందర్భంలో కూడా సోఫియా ఖురేషి ఆమె ముస్లిం కల్నల్, ఆమె ఒక ముస్లిం, ఒక సిక్ కల్నల్, ఈ ఇద్దరు లేడీస్ మాత్రమే అందజేశారు. మూడో వాడు మిస్సి నేను అనుకోవడం మిస్సి, ఆ పేరు ప్రకారం అయితే ఒక పార్సీ. అంటే మన దేశంలో మన సైనికులు కానీ మన ప్రజలు కానీ మనం అందరం సంఘీభావంతో ఏకకంఠంతో మన దేశాన్ని రక్షించుకునే దానికోసం కానీ, మన దేశం సమైక్యంగా ఉండడం కోసం కానీ మన అందరి మద్దతు మన భారతీయులకు, మన సైన్యానికి ఉందని తెలియజేయడం కోసమే ఆ సింబాలిక్ గానే వాళ్ళు తెలియజేశారు.
సైన్యంలో కూడా ఈరోజు రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపిన మొట్టమొదట ఒక ముస్లిం అతను నాయకత్వం వహించినాడు. కాబట్టి ఈ దేశంలో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరూ భారతీయులే. ఈ భారతీయులంతా కూడా సమైక్యంగా మనం తరిమి కొడతాం పాకిస్తాన్ దేశంలో కానీ పాకిస్తాన్ హద్దుల్లో కానీ మనకు అక్కర్లే. పాకిస్తాన్ ప్రజలను మనం నష్టపరచాల్సిన పనిలే. కానీ మన దేశం మీదకి తొంగి చూసినప్పుడు మాత్రం మన దేశం మీద దాడి చేయడానికి ప్రయత్నించిన మాత్రం తప్పకుండా ధీటుగా ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంది. మన సైన్యం ఆ విధంగా స్పందిస్తూ ఉంది. వారికి మనం మద్దతు ఉండాలి. జై హింద్, జై హింద్. దేశంలో ఉగ్రదాడికి పాల్గామ్ అనే ఊర్లో టూరిజం ప్లేస్ లో 29 మంది ప్రాణాలను టెర్రరిస్టులు అతి దారుణంగా హత్య చేసిన కారణంగా మన భారతదేశ ప్రభుత్వము ప్రపంచంలోనే టెర్రరిజం లేకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రపంచ దేశాలని అన్ని కలుపుకొని ప్రపంచంలో ఎక్కడ టెర్రరిజం ఉన్నా దాన్ని సర్వనాశనం చేయాలని ఆలోచనతో కంకణం పట్టుకొని ఈరోజు టెర్రరిస్టులపై యుద్ధం సాగిస్తూ ఉన్నాం. మనము పాకిస్తాన్ పైన కాదు, మనం యుద్ధం ప్రకటించింది టెర్రరిస్టుల పైన. టెర్రరిస్టులు ఎక్కడైనా సర్వనాశనం చేయాలనే ఆలోచనతో మన భారతదేశం ముందుకు పోతుంది. కాబట్టి మనము కుల మతాలకు అతీతంగా భారతీయులం, మనమంతా భారతీయులం. అవసరమైతే మనం సైనికుల మాదిరిగా తయారై మన ప్రభుత్వానికి అండదండలు అందిస్తూ ఎప్పుడు కూడా మనమంతా భారతీయులం అనే ఆలోచనతో మనమంతా నడుచుకోవాలని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, క్రిస్టియన్లు వేరు కాదు, ముస్లింలు వేరు కాదు, హిందువులు వేరు కాదు, టెర్రరిజం వేరు. ఏ మతంలో అయినా టెర్రరిజం ఒకటే, ఏ మతంలో వారైనా కానీ టెర్రరిజం ఒకటే. ఒక మతానికి సంబంధం లేదు టెర్రరిజం. కాబట్టి మనం అందరం కూడా టెర్రరిజానికి వ్యతిరేకిస్తూ ఈ రోజు చేసినట్టుగానే మనం ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ పిలుపు మేరకు మనం అందరం నడుచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మనమంతా భారతీయులం. జై హింద్. स्वतंत्र भारत के जय, बोलो स्वतंत्र भारत के जय, भारत माता की, भारत माता की, भारत माता की। लगा और कौन सा भी ఓకేనా? ప్రపంచంలోనే టెర్రరిజం లేకుండా చేయాలని మన భారతదేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా ఈరోజు పొద్దుటూరు పట్టణంలో నంద్యాల వరదరాజరెడ్డి ఎమ్మెల్యే గారి సారథ్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మొన్న కాశ్మీర్ బార్డర్లో బాగా టెర్రరిస్టు చేసిన దాడికి 29 మంది టూరిస్టులు మరణించడం బాధాకరమైన విషయమని, దానికి జవాబుగా ఈరోజు టెర్రరిజాన్ని అంతం చేయాలనే ఆలోచనతో మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న యుద్ధానికి మద్దతుగా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలని, వాళ్లకు మద్దతుగా నిలబడ్డామని చెప్పి తెలియజేసడానికి మనమంతా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తున్నాము. భారతీయులు అందరూ ఒకటే, దీనికి కుల మతాలు లేవు. టెర్రరిజం అనేది ఒక కులం, మతం కాదు. ఏ మతస్థుడైనా ఏ కులస్థుడైనా టెర్రరిజం చేస్తే వాడు టెర్రరిస్టే. వారికి వ్యతిరేకంగా మనమంతా కలిసిపోవాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి మనం అందరం కూడా భారతీయులమనే ఒకే నినాదంతో ముందుకు పోయి ఎవరైతే టెర్రరిస్టులను బలపరుస్తారో, టెర్రరిస్టులను ప్రోత్సహిస్తారో వాళ్లకు తగిన బుద్ధి చెప్పే విధంగా మనం చర్యలు తీసుకోవాలని చెప్పి భారతదేశానికి మద్దతుగా ఈరోజు ర్యాలీ జరుపుతాము. మనమే కాకుండా యావత్ ప్రపంచ దేశాలన్నీ టెర్రరిజాన్ని అంతం చేసే విధంగా ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం. చూస్తున్నటువంటి తరుణం వచ్చింది. ఎక్కడైనా కానీ ఏ ఏరియాలో ఎక్కడ దాక్కున్నా, ఏ దేశంలో దాక్కున్నా టెర్రరిజాన్ని అణిచివేయాలనే దృఢమైనటువంటి సంకల్పంతో మన ఇండియా గవర్నమెంట్ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయానికి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా చేస్తున్నటువంటి ఈ పోరాటం ఖచ్చితంగా మనందరం కూడా యావత్ భారతదేశం ప్రజలందరూ ముక్తకంఠంతో అభినందించాల్సిన తరుణం వచ్చింది. ఎందుకంటే రాత్రి మన ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా వాసుడి
మురళీ నాయక్ చనిపోవడం మనందరికీ చాలా బాధాకరమైనటువంటి విషయం. అతనికి ఆత్మ శాంతించాలని చెప్పి మనందరం కూడా కోరుకుంటూ అతని కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తున్నాము. మన ప్రొద్దుటూరు తరఫున మన పెద్దాయన గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రొద్దుటూరులో ఆ యొక్క మోడీ గారు చేస్తున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయానికి ఆయనకు మద్దతుగా ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలో శాంతియుతంగా ర్యాలీగా చేస్తున్నామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ ఈ ర్యాలీకి వచ్చినటువంటి వారందరికీ కూడా పెద్దాయన మీద ఉన్నటువంటి అభిమానంతో వచ్చినటువంటి వారందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.